హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము మట్టి కుండలో మటన్ కర్రీ చేసుకుందామండి. దోసకాయ వేసుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. మనం చేసుకునే విధానం చూద్దాం. 1/2 kg మటన్ తీసుకున్నానండి. మట్టి కుండని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మట్టి కుండ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోండి. అవి కొంచెం మగ్గాక ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. అప్పటికప్పుడు దంచి వేసుకోండి, అప్పుడే బాగుంటుందండి. నాన్ వెజ్ ఎప్పుడు చేసుకున్నా కూడా అల్లం అప్పటికప్పుడు దంచి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ని వేసుకోండి. మటన్ వేసుకొని మూత పెట్టేసేయండి, కలపకండి. ఇప్పుడు ఇలా ఫస్టే కలిపితే ఇట్లా వాటర్ రావండి. ఇట్లా మూత పెట్టేసుకొని మగ్గించుకున్నారనుకోండి మంచిగా ఉడికిపోతుందండి కూర. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వేయగానే కలపొద్దు. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి, తర్వాత కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోయాక దగ్గర పడ్డాక ఇప్పుడు ఒక దోసకాయని కట్ చేసుకొని వేసుకోండి. దోసకాయ వేసుకుంటే సూపు చాలా చిక్కగా మంచిగా ఉంటుందండి. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ మంచిగా వస్తుంది. ఇలా దోసకాయ వేసుకున్న తర్వాత అవి మగ్గిపోయాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు తగినంత. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కారము మనకు తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక వెసరు వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ మొత్తము కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు, ధనియాల పొడి తగినంత, కొంచెం గరం మసాలా కలుపుకొని వేసుకొని మగ్గించుకోండి. అంతే అండి. కుండలో తొందరగా అవుతుందండి కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత తొందరగా అయిందో. చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుండలో. చూడండి ఎంత బాగా గ్రేవీ కూడా చాలా చాలా చిక్కగా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుందండి. మట్టి కుండలో చేసుకోండి మటన్ కర్రీ. బగారా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.